యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా 'ఫౌజీ' షూటింగ్‌లో స్వల్ప ప్రమాదం జరిగిందంట. గుర్రపు స్వారీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ప్రభాస్‌కు చాలా చిన్న గాయం అయ్యిందని చెబుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇందులో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చిత్ర బృందం అయితే స్పష్టం చేసింది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా టెన్షన్ పడకూడదని చెప్పేసి ఈ విధంగా మెప్పిస్తుందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఇది పూర్తిగా చిన్న గాయమేనని ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని మెప్పిస్తా ఉంది. మరి 'ఫౌజీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో కొనసాగుతుందని చెప్తున్నారు కదా! మరి ఈ చిత్రంలో ఒక భారీ గుర్రపు స్వారీ సీన్‌తో పాటు ఒక హై వోల్టేజ్ చేంజింగ్ సన్నివేశాన్ని ఎలా తెరకెక్కిస్తున్నారాళ్ళు? సీను లాస్ట్‌కొచ్చినప్పుడు మరి ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని కూడా సమాచారం అందుతోంది. చాలా పెద్ద స్థాయిలో సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారట. అందుకే మేకర్స్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది అను రావిపూడి. అంటే 'సీతారామం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన 'ఫౌజీని' కూడా చాలా సీరియస్‌గా ప్లాన్‌తో తెరకెక్కిస్తుందని చెప్పి సమాచారం అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారంట. సో, ఈ పాత్ర ఆయన అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 'కల్కి 2898 ఏడీ సీక్వెల్ కాకుండా మరో సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా 'ఫౌజీనే' కావచ్చని అభిమానులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇటీవల విడుదలైన 'ది రాజాసాబ్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు ఆశలన్నీ కూడా ఇప్పుడు 'ఫౌజీ' మీదే ఉన్నాయి. సో, ఈ సినిమా ఏడాది చివరి త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి ప్రభాస్‌కి స్వల్ప గాయం అని చెబుతోంది చిత్ర బృందం. కానీ ఆ గాయం చిన్నదా? పెద్దదా? అనేది ఇంకా బయటికైతే ఇంకా వార్త రాలేదు. సో, స్వల్ప గాయంతో తప్పించుకున్న ప్రభాస్ త్వరలో మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనున్నారని చెప్తా ఉన్నారు చిత్ర బృందం. సో, ఏది ఏమైనా గాని ప్రభాస్‌కి దెబ్బ తగలడం మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశకు గురయ్యారు. అదేవిధంగా ఆయన చాలా తొందరగా కోలుకోవాలని చెప్పేసి మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. మన ఛానల్ నుంచి కూడా ప్రభాస్ చాలా తొందరగా కోలుకోవాలని, చిన్నదైనా పెద్దదైనా గాని తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ షూటింగ్‌లోని యాక్టివ్‌గా వెళ్ళిపోవాలని చెప్పేసి మన ఛానల్ నుంచి మనం కూడా కోరుకుందాం. మీకు ఈ వీడియో మీద ఏమనిపిస్తుంది? ప్రభాస్‌కి చిన్న దెబ్బ అనిపిస్తుందా? లేదా పెద్ద దెబ్బ అనిపిస్తుందా? ఈ చిత్రం ఉన్నట్టు కావాలనే దాన్ని దాచిపెట్టి ఫ్యాన్స్ టెన్షన్ పెడతారని చెప్పేసి ఇలాగా చిన్న దెబ్బ అని చెప్పేసి నాటకాలాడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తా అనుకుంటున్నా. అదేవిధంగా మీకు నచ్చితే గనక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.